మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచాడు అని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమైన మహాపరిశుద్ధుడైన దేవ మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రిగా ఈ వరకునైనా సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడని మీకు వందనాలు. మీ కృపతో జ్ఞాపకం చేస్తుంది, దయతో జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజు కూడా నాయన ప్రభా మీ సందులో ప్రభా అయ్యా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా ప్రతి మాట నాయన అయ్యా పరిపాలించినట్టుగా సహాయం తెచ్చండి. మీ కృపతో వదిలి చేయండి, మీరే మహిమ పొందండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీరు మహిమ పొందండి. దేవా మీకు స్తోత్రం, దైవమా మీకు స్తోత్రం, దేవదేవుడా మీ స్తోత్రాలు ఇష్టం, మీరే మహిమ పొందండి. కృపగల దేవా దయగల దేవా మీకు వందనాలు. మహిమకు ఘనతకారు కూడా పాత్రుడా మీ స్తోత్రాలు. వాక్యం వినుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా నాయన దీవించండి, ఆశించండి. మీ వాక్యం చేతనైనా వారిని ఆకర్షించి ప్రభు మీ వాక్యంలో వారిని బలపరిచి స్థిరపరిచి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందాలి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సద్దులో కప్పడానికి సమయం ఇచ్చాడు. నేను దినాన 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మనం ధ్యానం చేశాం. 10వ అధ్యాయంలో నహాషు యొక్క కుమారుడు హనూను చేసిన పని, హనూను దగ్గర ఉన్న గనులైన వారు చేసిన పని, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే ఆ ప్రదేశము ఆ ఉన్న ఏదైతే అది రాజ్యమైన కానీ ఇల్లైనా కానీ కుటుంబమైన కానీ ఏదైనా కానీ అంతా కూడా వివాదాలకి విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 11వ మనం చూస్తున్నట్లయితే చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మెద్ద మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాన్ని సమాచారం తెలుసుకున్నట్టకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి. నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు తన ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవేగా ఊరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులలో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదు అనే మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమే అడగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడును నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్దకు పరుండటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు, నేనలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడునో నీవిక్కడ ఉండుమో, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడునో మరునాడునో యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనములకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునుగా చేసెను. సాయంకాలమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి వెళ్ళిపోక తన ఏలిన వారి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా
పట్టణం ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులందరూ స్థలమును గుర్తించి ఆ స్థలమున ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూల్రి హిత్తీయుడగు ఊరియాయును హతమాయను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదు నొద్దకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేదురని మీకు తెలియకపోయినా యెరుబ్బషేతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయను? ఒక స్త్రీ తిరగటి రావి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను గదా. ప్రాకారము దగ్గర మీరెందుకు పోతురని నిన్ను అడిగిన ఎడల నీవు తమరి సేవకుడుకు ఊరియా హతమాయనని చెప్పమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానంతయు దావీదునకు తెలియజేశాను. ఎట్లనగా ఆ మనుషులు మమ్మను ఓడించు పొలములో మాకు ఎదురుగా రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి వచ్చితిమి. అప్పుడు ప్రాకారం నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకుల్లో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఈ సంగతిని బట్టి నువ్వు చింతపడకము. ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీదను ఒకప్పుడు మరొకరి మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరీ బలముగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తమ నగరికి తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుడి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. చూడండి, ఇక్కడ అధ్యాయం అంతట్లో కూడా అది చూస్తున్నాడు. వసంతకాలం వచ్చింది, అందరూ కూడా యుద్ధానికి వెళ్తున్నారు. ఆ కాలంలో దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలి. దావీదు యుద్ధానికి వెళ్ళలా. శుభ్రంగా నిద్రపోయి లేచి ఆ మేడ మీద తిరుగుతా ఉంటే ఒక అమ్మాయి స్నానం చేస్తూ కనబడింది. ఆమె చూశాడు. చూడడం తప్పు ఒకటి. చూసిన తర్వాత అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పి ఆమె ఎవరో కనుక్కోమని చెప్పాడు. రెండో తప్పు. మూడోది మరలా ఆమెను తీసుకొని వచ్చాడు, ఆమెతో శయనించాడు, ఆమె గర్భవతి అయింది. అయిన తర్వాత ఆమె చెప్పింది. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజుగారు చేశారు అనే మాట లేకుండా తన భర్తను పిలిపించి శుభ్రంగా ఇంటికెళ్ళి తన భార్యతో ఉండమని చెప్పాడు. 4వది. 5వది, ఆయన ఎంత నీతిమంతుడంటే అక్కడ మందసము గుడారంలో ఉంది, రాజుగారు చాలా ఇదిగా ఉన్నారు, అలాగే సైన్యమంతా కూడా అక్కడ ఎండనక వానక యుద్ధం చేస్తా ఉంటే నేను నా ఇంటికెళ్ళి ఎలా పడుకుంటాను అని చెప్పి రాజసేవకులు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు రాజుగారు తెలిస్తే శుభ్రంగా పెట్టాడు, శుభ్రంగా తాపాడు. ఇప్పుడన్నా వెళ్తాడేమో అని అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా అక్కడ రాజుగారి దగ్గరే ఉన్నాడు. అంత నమ్మకస్తుడైన వ్యక్తికి రాజు చేసిన అన్యాయం, రాజు చేసిన అక్రమం దేవుని దృష్టికి ఆ దుష్కార్యంగానే ఉంది. అది దేవుడు మెచ్చుకునేదిగా లేదు, దేవుడు ఓర్చుకునే పని కూడా లేదు. దేవుడు దాన్ని తట్టుకోని విధంగా అది ఉంది. అక్కడ యోవాబుకి ఉత్తరం రాసి ఊరియా వస్తున్నాడు, ఊరియాను ముందు పెట్టి హతమయ్యేటట్టు చేయమని చెప్పేసి లెటర్ రాసి పంపించాడు. కానీ ఆ లెటర్లో ఏముందో కూడా చూడని నమ్మకస్తుడైన వాడు ఊరియా. అంత నమ్మకస్తుడైన ఒక బడ్డిని దేనికోసం అంటే ఒక స్త్రీ మోహం, అలాగే సాతాను పట్టినప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలియదు. కానీ ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు ఊరియా చనిపోయిన తర్వాత ఉత్తరం రాసి తన యోవాబుకి చెప్తున్నాడు. ఇందులో చాలా మంది హతులైపోయిన సంగతిని కప్పిపుచ్చడానికి యోవాబు చెప్తున్న మాట ఊరియా కూడా చనిపోయాడని చెప్పు అని అంటే ఆయన వచ్చి చెప్పాడు. చెబితే రాజుగారు అంటున్నాడు కదా, మీరు ఆ గోడ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎప్పుడో న్యాయాధిపతుల గ్రంథంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాడు. అబీమెలెకు అలాగే ఆ కోట గోడ దగ్గరికి వెళ్ళినప్పుడే కదా తిరగట్రాయి ఒక మీద పడేస్తే చచ్చిపోయింది. అలా మీరెందుకు అలా కోటగాడి దగ్గరికి వెళ్ళారు?
మీరు అలా ఎందుకు చేశారు, వాళ్ళ అబ్బుల బదులు ఎందుకు చనిపోయారు అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. అంటే ఊరియా కూడా చనిపోయాడయ్యా అన్నప్పుడు, సర్లే కానీ వదిలేసే, ఆ ఒకసారి కత్తి ఒకవైపు తరిద్ది, ఒకసారి కత్తి ఇంకోల వైపు వెళ్ళిద్ది. యుద్ధంలో ఒకసారి ఒకరు గెలుస్తారు, ఒకసారి ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినది కుంగిపోయేది లేదు, గెలిచేది పొంగిపోయేది లేదు, ఏం పర్లేదులే వెళ్ళండి అని చెప్పి వాళ్ళు సముదాయించి పంపిస్తున్నాడు. కానీ దేవుడు అన్ని కూడా చూస్తూనే ఉన్నాడు, దేవుడు అన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. రాజు యొక్క హృదయము, రాజు చేసే పని, రాజు యొక్క తత్వం. కానీ దావీదు తన జీవితంలో దేవునికి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నవాడు, దేవుని ఎంతో స్తుతించినవాడు, దేవుని ఎంతో ఆరాధించినవాడు, దేవుని ఎంతో ఘనపరిచినవాడు, దేవునికి బాగా లోబడినవాడు. అయినప్పటికీ కూడా అంత నిజంగా యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన చుట్టూ అగ్నికంచి వేసావు కదయ్యా అని యోబుతో సాతానుగాడు పలికినట్లుగానే దావీదు విషయమే కూడా, దావీదు అన్నిట్లో విజయం ఇస్తా ఉంటే సాతానుగాడు వచ్చి పలుకుంటాడు. సాతానుగాడు కూడా అడిగి ఉంటాడు, నాకు ఒక్కసారి అప్పగిస్తే ఆయన యొక్క పని నేను చూస్తానని చెప్పి. నిజంగా సాతానుగాడు పట్టుకున్నప్పుడు అంత ప్రార్థనాపూర్వకంగా ఉన్న మనిషి కూడా బలహీనుడైపోయాడు, అంత దేవుని ఎరిగిన మనిషి కూడా బలహీనుడైపోయి ఆ స్త్రీకి లోబడిపోయి రాని దుష్కార్యము చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెయ్యకూడని పాపం చేసి అంతకంటే నరహత్య చేసి అసలు దేవుని గ్రంథంలో ఏ తప్పులైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి అంత పాపిష్టి జీవితంలోకి వెళ్ళిపోయాడు. నేను పొరుగువాన్ని ఏది ఆశించాడు. నరహత్య చేయకూడదు, నరహత్య చేశాడు. బొంకకూడదు, ఒంగిలించకూడదు. ఇవన్నీ కూడా అక్కడ సంఘటనలో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దుర్మార్గుడు, దుష్టుడు వచ్చినప్పుడు ఎవరి వల్ల కూడా ఏమీ కాదు. కానీ ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి దాన్ని కూడా వాక్యం తెలుసు, ఆయన వాక్యం తెలుసు. ఆ అబీమెలెకు ఎలా చనిపోయాడో తెలుసు. అబీమెలెకు ఎవరు? దైవ సేవకుడు. ఆ గిద్యోని యొక్క 100 మంది కుమారులు కూడా చంపించినవాడు. 100 మంది కుమారులు కూడా ఒక రాతి మీద చంపించేసి అతని కుమారుడు చెప్తా ఉంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడే చెప్తున్నాడు దాని కుమారుడైన గిద్యోని కుమారుడు చెప్తున్నాడు, మీరు చెట్లన్నిటిని రాజుగా చేసుకున్నారు. చెట్లన్నీ రాజుగారు చేసుకున్నప్పుడు ఆ చెట్లను రాజుగా చేసిన చెట్ల దగ్గరికి వెళ్ళి మీరు ఒకరోజు వెళ్ళి ద్రాక్ష చెట్టు దగ్గర, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు నేను మిమ్మల్ని ఏలనని చెప్పింది. అలాగే మీరు ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఒలివ చెట్టు కూడా ఏలనని చెప్పింది. అలాగే మీరు ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే నేను ఏళ్తాను రమ్మని చెప్పింది అని చెప్పాడు కదా. ఆ ముళ్ళ చెట్టు లాంటి వాడు అబీమెలెకు. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే ఆయనకి భక్తులైన వారు గుర్తు రాలేదు, కానీ అబీమెలెకు, ముళ్ళ చెట్టు లాంటి అబీమెలెకు గుర్తొచ్చాడు. ఆ ముళ్ళ చెట్లు అబీమెలెకు గుర్తొచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆయన చేసిన పని ఆ దేని కింద, ఆ యొక్క కోట గోడ కిందకి వెళ్తే పైన తిరగట్రాయి వేసి ఒక నెత్తి మీద కూడా చంపేసింది కదా అని చెప్పి ఆ తిరగట్రాయి ఎలా పడిందో మీరు అలా కోట దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటున్నాడు. అంటే మనం దుష్కార్యంలో ఉన్నప్పుడు దుర్మార్గులైన వారు చనిపోయింది కనబడేది తప్ప దైవత్వంలో ఉన్నవారు కనపడరు. అలాగే కనబడుతున్నారు దావీదు కూడా, అలాగే ఆ పరిస్థితి కనబడుతుంది దావీదు కూడా. చనిపోయాడు, ఊరియా చనిపోయిన తర్వాత సరే ఏమవుదులే కానీ అని చెప్పి పంపించేసి ఊరియా భార్యని బెత్షెబాను తీసుకొని వచ్చి ఇంట్లో రాజకుమార్తెగా రాజుగా ఆహారానిగా చేసుకొని శుభ్రంగా ఆమెతో ఉంటున్నాడు. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నా ఉన్నాడు. ఆ తర్వాత అధ్యాయం మనం చూసినట్లయితే నాతాను ప్రవక్తను పంపించిన సంగతి, దేవుడు తీర్చే తీర్పు సంగతి, అదంతా కూడా ఈ తర్వాత అధ్యాయాలన్నీ కూడా రాజు పడిన కష్టం, దేవుని తోడు లేకపోతే, దేవుని సహాయం లేకపోతే వచ్చే బాధ అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా, దేవుడికి మనం లోబడిపోతే జరిగే పరిస్థితులన్నీ కూడా తర్వాత అధ్యాయాలు మనం చూడగలుగుతాం. దేవుడి మాటలన్నీ దీవించి ఆశ్రయించను గాక. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, ఎంతో భక్తులమని కానీ, ఎక్కడ జెన్సీగా కానీ మనం ఎక్కడ ఉండడానికి వీల్లేదు. కానీ దుష్టుగా దుర్మార్గం ఎప్పుడు కూడా పడదోయడానికి, మనం ఎప్పుడు కూడా చేయడానికి వాడు చూస్తూనే ఉంటాడు. వారి కుయుక్తులు ఎరిగి జ్ఞానం కలిగి మనం నడుచుకుందాము గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడు, మహాగర్డు, గొప్ప దేవుడు నాయన. ప్రభువా, దావీదు చేసిన ఆ దుష్కార్యాన్ని చూసినవాడు నాయన. ప్రభువా, ఇదే దావీదు గురించి మాట్లాడుతున్న మాట బెత్షెబా విషయం తప్ప ఇంకెక్కడ ఏ తప్పు చేయలేదని ప్రభా సాక్ష్యం ఇస్తున్న ఆయన. ప్రభా, మాటలని మీరు ధ్యానించుకోవడానికి మీ సహాయం లేదు. మీ కృప, మీ తోడు, మీ దీవెన, మీ ఆశీర్వాదం మాకు దయచేసి మీరే మహిమ పొందమని అన్ని విషయాలు వదిలిచేసి కృపతో వదిలిచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూడా వందనాలు.